శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఉపమా రామకృష్ణస్య. ఈరోజు అంశం సాధన చేయాలి, కష్టపడాలి అని చెప్తారు శ్రీరామకృష్ణులు. అది అంటే చాలా ఇంపార్టెంట్, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు శ్రీరామకృష్ణులు. మనం మామూలుగా ఏంటంటే గొప్ప గొప్ప పుస్తకాలు చదవాలి, ఏదైనా అంటే భగవంతుడికి వెళ్ళాలంటే శాస్త్రాలు చదవాలి, మంచి పండితులం కావాలి, ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. అయితే శ్రీరామకృష్ణులు ఏమంటారంటే సాధన చేయాలి, కష్టపడాలని చెప్తారు. సాధన అంటే ఏమిటి? మన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే సాధన అంటే మనసును ఇంద్రియాలను ఏకాగ్రం చేయడం తపస్సు అని చెప్తారు. మనసు ఎప్పుడూ కూడా బయట అన్ని విషయాల వైపు తిరుగుతూ ఉంటుంది, ఇంద్రియాలు కూడా అన్ని వైపులకు వెళ్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. సో ఇంద్రియాలను మనసును నిగ్రహించుకోవడం, ఏకాగ్రం చేయడమే తపస్సు అని చెప్తారు. మనకు భగవద్గీతలో చాలా చక్కటి శ్లోకాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో ఎలా చెప్తారంటే శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. అంటే దానికి ఎలా మనం సాధన చేయాలి, మనసును ఏకాగ్రం చేయడానికి ఏం చేయాలంటే మనం ఒక చోట మంచి ప్రదేశంలో కూర్చొని, నిర్జన ప్రదేశంలో కూర్చొని నెమ్మదిగా మనసును ఆత్మసంస్థం ఆత్మయందు నిలపాలట. అలా నిలపడానికి మనం ట్రై చేసినప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ చంచలమైపోతూ ఉంటుంది మనస్సు. మళ్ళీ అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. ఎన్నిసార్లు మనసు ఆ విధంగా వెళ్ళిపోతుందో అన్నిసార్లు కూడా దాన్ని వెనక్కి తీసుకుని వచ్చి ఆత్మని ఏవ వశం నయేత్, ఆత్మయందు నిలబెట్టాలి అని చెప్తారు. ఇప్పుడు ఆత్మయందు నిలబెట్టాలి అంటే ఆత్మ అంటే ఏమిటి తెలియాలి కదా మనకి. ఆత్మ అంటే ఏంటో తెలియకుండా ఎలాగ మనం దాన్ని ఎందుకు నిలబెడతాము అంటే, ఆత్మ అంటే ఏమి కదా చూడండి, ఇక్కడ మన యొక్క సాంప్రదాయంలో ఇంత చక్కగా చెప్తారు. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆత్మ అంటే ఒక వస్తువు కాదు, దేని ద్వారా మన మనసు ఇంద్రియాలు పనిచేస్తున్నాయో అదే ఆత్మ. అంటే మనసు ఇంద్రియాలు ఎప్పుడైతే పనిచేయడం ఆపేస్తాయో అప్పుడు మీరు ఆత్మ సంస్థ ఆత్మలోనే ఉన్నట్లు అన్నమాట. అంటే ఆలోచనలు రాకూడదు, మనసు ఈ ఇంద్రియాలు కూడా బయట వైపుకు చూడకూడదు, లోపల చూడగలగాలి. ఆలోచనలు ఏమి రాకూడదు. ఆలోచనలు ఏమి రాకూడదంటే ఎంత కష్టం కదా. అందుకే సాధన చేయాలి. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. సాధన చేస్తే నెమ్మదిగా మనసు ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట, చంచలం అవ్వకుండా స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఇది మనం చెప్పే శాస్త్రాలు ఈ విధంగా చెప్తారు. అయితే ఈ సాధన అనేది మనం ఎలా చేయాలి? ఎందుకంటే మనసు మామూలుగా అసలు ఒక్క నిమిషం కూడా మన ఆలోచన లేకుండా ఉండగలదా మనం ప్రయత్నం చేస్తే? ఉండలేదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ విగ్రహాలు, తర్వాత అవతార పురుషులు, ఇవన్నీ కూడా మనకు ఆధారంగా మనం పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఎందుకంటే మనసు మన మాట వినదు, చాలా ఈజీగా మనసును మనం నిగ్రహించలేం కాబట్టి వాటికి కొన్ని ఆధారాలు పెట్టారు. అందుకని మన సాంప్రదాయంలో చాలా రకాల పూజలు, చాలా రకాల యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే చాలామంది విగ్రహారాధన చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అది తెలియని వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనసు ఎప్పుడూ కూడా ఒక రూపాన్ని ఒక ఆధారంగా ఇవ్వాలి. దాన్ని ఏకాగ్రం చేయాలి అంటే కనుక ఏదో ఒక రూపాన్ని ఆధారం ఇవ్వకపోతే అది నిలబడదు. అందువల్ల చూడండి, మనం భోజనం చేస్తున్నప్పుడు మనం తినాలి కదా, రోజు తింటూ ఉంటాం. ఆ తినేటప్పుడు భగవంతుడికి అర్పించండి, అర్పించి తినండి అంటారు. ఎందుకని? భగవంతుడు మనం పెట్టేవి కావాలా? అవసరం లేదు. ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా భగవంతుని గుర్తు చేసుకోవడానికి. నెమ్మదిగా ప్రతి విషయంలోనూ కూడా భగవంతుని ఎందుకు ముడి పెడతామంటే ప్రతి విషయంలోనూ కూడా నేను భగవంతుడిని గుర్తు చేసుకోవాలి. ఏం చేసినా అందుకని మనకు రోజు ఆయనకి తినిపిస్తూ ఉంటాం, ఆయనకి శయనం చేస్తూ ఉంటాం, ఆయన నిద్రపుచ్చుతూ ఉంటాం. ఎందుకని? మన కోసం అది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా ఆయన్ని మనం ఇన్వాల్వ్ చేస్తే నెమ్మదిగా ఆయన యొక్క థాట్స్ మనలో ఎప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా డిసిప్లిన్ చేసుకోవడానికి మనకి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా వచ్చాయి, యాగాలు యజ్ఞాలు కూడా.
చాలామంది విగ్రహారాధనని ఇలా విమర్శిస్తూ ఉంటారు కదా, అప్పుడు మనకు అందరికీ తెలియాలి ఎందుకు ఇది చేస్తున్నాం. ఏదో ఒక ఆధారం లేకుండా మనసు నిలబడదు. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు కూడా ఏదో ఒక ఆధారాన్ని పెట్టుకుంటారు, లేకపోతే కుదరదు, అది మనసు నిలబడదు. అది అందువల్ల మనకు ఉండే ఆచారాలన్నీ కూడా చాలా శాస్త్రీయంగా మనకు ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. అందువల్ల ఈ మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు మన వాళ్ళు ఏం చేస్తారంటే లీలాధ్యానం. ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఒకదాని మీదే విగ్రహం పైనే నా మనసు నిలబడదు కాబట్టి ఒక మహాత్ముని యొక్క జీవితాన్ని లీలల రూపంలో, శ్రీకృష్ణ లీలలు ఉన్నాయి, వాటిని మీరు ఆలోచించుకుంటూ ఉంటే, ఆ బృందావనంలో ఆ యశోద చిన్నప్పుడు ఆ కృష్ణుని లీలలు ఆలోచించుకుంటూ ఉంటే ఈ ప్రాపంచికమైనటువంటి మన ఆలోచన నుంచి నెమ్మదిగా భగవంతుని వైపు మనసు మళ్ళుతుందన్నమాట. అందువల్ల లీలాధ్యానం అంటారు. ఇంకొంచెం మనసు కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నవాళ్ళు లీలాధ్యానం మాని నెమ్మదిగా రూపధ్యానం, ఒక రూపం పైన మనసు పెట్టడం నేర్చుకోవాలి. అంటే మనసుకు ఆధారాలు చాలా కావాలి, అందుకనే లీలాధ్యానం. ఇంకా దానికన్నా కొంచెం ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు రూపధ్యానం చేయొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు గుణధ్యానం, అంటే భగవంతుని యొక్క దయ, ప్రేమ, వాటి మీద ధ్యానం చేయొచ్చు. ఇలా నెమ్మదిగా మనం ఏంటంటే ఈ ఆధారాలు తగ్గిపోతూ మన మనసులో పవిత్రత ఎప్పుడైతే వస్తుందో నెమ్మదిగా ఆత్మయందు మనసు నిలబడుతుంది. ఇంకే ఆధారం అవసరం లేదు, అంతా ఇక్కడే ఉంది, సత్యం అంతా కూడా. సో ఈ ఆధారాలని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఈ ఆత్మతత్వంలో మన మనస్సు ఎప్పుడైతే ఆ లోపల మనోహృది నిరుధ్యచ అని మనకు భగవద్గీతలో చెప్తారు. మనస్సుని హృదయంలో నింపాలి. మనస్సుని హృదయంలో నింపాలి అంటే ఆలోచనలు ఏమి ఉండకూడదు, జస్ట్ అన్నమాట ప్రశాంతంగా మనసులో ఆ హృదయంలో ఉన్నటువంటి భగవత్ తత్వం పైన మనసు అలా నిలబడాలి. అంతవరకు సాధన చేయాలి. సాధన చేయాలి అంటే దీనికి మనం అమ్మ ఒక మంచి డెఫినేషన్ ఇస్తారు, శారదాదేవి. సాధన అంటే ఏమంటారంటే మన హృదయంలో భగవంతుని యొక్క పాదపద్మాలను నిలుపుకొని ఎప్పుడు కూడా మనసును మొత్తం ఆయన ఆలోచనలో నింపి ఉంచాలి, మునిగి ఉంచాలి. మన సంసారంలో ఉంటూనే ఇది మన మనసు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని యందు నిలిపి ఉంచాలి, అదే సాధన అంటే అని చెప్తారు. దీనికి చేయాలి, ఇలా మనసు నిలబడాలి అంటే మనం చాలా ప్రయత్నం చేయాలి, మామూలుగా ఇది వచ్చేది కాదనమాట. శ్రీరామకృష్ణులు చాలామంది ఇది అడుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు సాధన చేయాలని చెప్తున్నారు కదా, మేము ఎప్పుడు జీవితాంతం సాధన చేయాలా? ఇంకా నిర్జనవాసానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు భగవంతుని గురించి ఆలోచించాలి అని చెప్తే ఒక ఆయన అడుగుతారు, ఎప్పుడు జీవితాంతం ఆ పని చేస్తూ ఉండాలంటే అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, అబ్బే అవసరం లేదు, మొదట్లో మీరు కష్టపడాలంటే. ఇప్పుడు చూడండి, ఈ నౌక వెళ్తూ ఉంటుంది గంగా నదిలో, కానీ ఎక్కడైనా మంచి తుఫాను అవన్నీ వస్తూ ఉంటాయి, అల్లకల్లోలంగా ఉంటుంది నీరంతా కూడా. అయితే అక్కడ నౌకని అటువంటి పరిస్థితుల్లోంచి బయటకు తీసుకురావాలి అంటే ఆ నౌక నడిపే అతను ఏం చేయాలి? నుంచొని ఆ తెడ్డుని చాలా జాగ్రత్తగా, అలాగే వంకర టింకర మార్గాలు ఉన్నాయనుకోండి నదిలో, ఆ టైంలో ఆయన నుంచొని చాలా కష్టపడాలి దాన్ని సరైన మార్గంలో తీసుకుని రావడానికి, ఆ వర్షాల నుంచి ఆ సుడిగుండాల నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడాలి, లేకపోతే పడవ మునిగిపోతుంది. ఒక్కసారి ఈ తుఫాన్లు ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు అతను ఏం చేస్తాడట, అక్కడ ఆ తాడు ఉంటుంది కదా, ఆ తాడును తీసుకొచ్చి దానికి కట్టేసి ఇంకా హాయిగా కూర్చుంటాడు, గాలికి చక్కగా పడవ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ముందులో మనం కొంచెం కష్టపడాలి, తరువాత ఏంటంటే ఒక్కసారి మనకు ఈ కామినీ కాంచనాలు, మన కోరికలు ఇవన్నీ ఒకసారి అన్నీ కూడా తగ్గిపోతే ఇంకా మనకు భయం ఉండదు, అలా ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట జీవితం. ఆ విధంగా మనం ముందులో చాలా కష్టపడాలి, సాధన చేయాలని చెప్తారు. అలాగే బంగారం చేసేవాళ్ళు ఉన్నారు కదా, శ్రీరామకృష్ణ ఉదాహరణలు చూడండి ఎంత బాగుంటాయో. బంగారం నుంచి మన నగలు తయారు చేస్తారు, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, వాళ్ళు అక్కడ గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు బంగారాన్ని ఒక దాంట్లో కరగబెడతారు, మంచి నిప్పు కింద చాలా వేడిగా ఉంటుందన్నమాట, దానికి పెద్ద గొట్టాలతో ఊదుతూ ఉంటారు నలుగురు కలిసి, అది బాగా వేడిగా ఉండాలి, ఆ టెంపరేచర్ బాగా వచ్చిన తర్వాత బంగారం కరుగుతుందన్నమాట. వీళ్ళు ఈ టైంలో అంటే ఆ బంగారం కరిగే వరకు కూడా ఇంక అందరూ కష్టపడి వాళ్ళ శక్తిని అంతా కూడా తీసుకుని దాన్ని గట్టిగా గాలిస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కసారి బంగారం కరిగిపోయిన తర్వాత వాళ్ళు హాయిగా అప్పుడు చెమటలు తీసుకొని చుట్టదాగుతారు. అవి అంటే అక్కడ బెంగాల్లో ఏదైతే అలవాటో వాళ్ళు హాయిగా కూర్చున్నప్పుడు తమలపాకు నమలడమో ఏదో చేస్తారనమాట. అలాగే ఫస్ట్లో మనం కష్టపడాలి, మనకు భగవంతుని యొక్క తత్వం అర్థమయ్యే వరకు చాలా కష్టపడి మనం పని చేయాలని చెప్తారు. అలాగే మరొక ఉదాహరణ చెప్తారు. ఒక మంచి డబ్బున్న ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆయనకు మంచి తోటలు గృహాలు చాలా ఉన్నాయి, ఆస్తులు పాస్తులు చాలా ఉన్నాయి. ఆ ఇల్లు చూడడానికని మీరు వెళ్తున్నారు, వాళ్ళకి పెద్ద ఉద్యానవనం కింద ఉంది, అక్కడ వెళ్ళాలని మీరు వెళ్తున్నారు అనుకోండి. ముందు వెళ్తారు, అక్కడ చాలామంది అక్కడ గేట్ దగ్గర
గేట్ కీపర్స్ ఉంటారు. మీరు వెళ్ళారనుకోండి, లోపలంతా చూస్తానంటే బయటికి వెళ్ళు, నువ్వెవరో మాకు తెలియదు, నువ్వు లోపల రావడానికి వీల్లేదంటారు. అదే శ్రీరామకృష్ణులు అంటారు, మీరు యజమానితో పరిచయం పెట్టుకున్నారనుకోండి, ఏదో విధంగా మీరు గోడ దూకో లేకపోతే జనాలందరినీ తోసుకొని లోపలికి వెళ్ళిపోయి ఏదో విధంగా మీరు యజమానిని కలుసుకున్నారనుకోండి, యజమానితో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యజమానికి మీరు తెలుసని తెలిస్తే సేవకులందరూ కూడా సలాం కొడతారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అలాగే భగవంతునితో, అక్కడ యజమాని అంటే భగవంతుడు అనమాట, భగవంతునితో ఫస్ట్ మీరు అనుసంధానం చేసుకోండి, ఆయనతో కనెక్షన్ పెట్టుకోండి. అప్పుడు ప్రపంచంలో అంతా కూడా చాలా ఈజీ అవుతుంది మీకు అంతా కూడా. ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఏదో విధంగా సాధన చేసి ఆ భగవంతుని తత్వంతో మనము అనుసంధానం చేసుకోవాలి. తర్వాత ప్రపంచంలో మీరు హాయిగా తిరగచ్చు. అప్పుడు మీకు కష్టాలు ఏమన్నా వచ్చినా ప్రపంచాలు మిమ్మల్ని కష్టపెట్టలేవు, ఆ స్థితి మీకు కలుగుతుంది. కొంతమంది అడుగుతారు ఒకసారి శ్రీరామకృష్ణుల్ని, మేము ఎంతో కష్టపడుతున్నా ఎందుకు మాకు భగవంతుని పొందలేకపోతున్నాము అంటే, కష్టపడితే తప్పకుండా భగవంతుడు లభిస్తాడు. భగవంతుని మేము ఎందుకు పొందలేకపోతున్నామని వాళ్ళు అడుగుతారు. అప్పుడు దానికి శ్రీరామకృష్ణుడు దానికి సాధన కావాలి, కొంత కర్మ చేయాలి, అప్పుడే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఇప్పుడు సిద్ధి అని తెలుసు కదా, సిద్ధి అంటే ఒక రకమైన ఆకుతో తయారు చేస్తారు. అది దాన్ని రుబ్బి ఆ నీళ్లు తాగితే మత్తు వస్తుందన్నమాట, సిద్ధి అంటారు దాన్ని. ఆ సిద్ధి అంటే మీకు ఏమైనా మత్తు కలుగుతుందా? దాన్ని నూరి దాన్ని నీళ్ళల్లో కలిపి దాన్ని తాగారనుకోండి, అప్పుడు ఆ మత్తు వస్తుంది మీకు, అంతే తప్ప సిద్ధి అంటే మీకు మత్తు కలగదు కదా. అలాగే భగవంతుడు ఉన్నాడు అంటే మీకు ఎక్కడికి వస్తుంది, భగవంతుడు సాక్షాత్కారం కలుగుతుందా? దానికోసం మీరు పాటుపడాలి. ఆ పాలల్లో ఇప్పుడు పాలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు అనేది సంసారం అనుకోండి, పాలు అనేది మనసు అనుకోండి. మనసుని అంటే పాలల్లో నీళ్ళు ఏమైపోతాయి, కలిసిపోతాయి. మనసు సంసారంతో కలిసిపోతుంది. ఈ కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇది సంసారం, అంతో కలిసిపోతూ ఉంటుంది. మీరు అలా కాకుండా మీరు ఏం చేయాలి, పాలని కాచాలి, కాచిన తర్వాత తోడు పెట్టిన తర్వాత నిర్జనవాసంలో కూర్చోబెట్టాలి. అక్కడ కదలకూడదు కదా, మనకు తెలుసు కదా, పాలు తోడు పెట్టినప్పుడు కదలకూడదు అంటాం. కూర్చోబెట్టాలి. ఆ పాలు తోడుకున్న తర్వాత దాన్ని చిలికిన తర్వాత వెన్నను తీసి నీళ్ళలో వేయండి, నీళ్ళకు అంటుకోదుగా వెన్న. అటువంటి మనసులో ఆ వెన్నను తీసుకొచ్చి మీరు ఆ సంసారంలో పెట్టిన హాయిగా ఉండొచ్చు అనమాట. అంతే, నేను వెన్న కావాలని పాల దగ్గర కూర్చొని వెన్న కావాలంటే వెన్న వస్తుందా? వెన్న రాదు కదా. మనం ఏం చేయాలి, కష్టపడాలి, నిర్జనవాసం చేయాలి అని చెప్తారు. నిర్జనవాసం ఎందుకు చేయాలి? మనం ఎప్పుడూ కూడా మనకి సంసారం, కామిని కాంచనాలు, ఈ కోరికలు వీటి మధ్య ఎంతసేపు ఉంటే మన రోగం వికార రోగం అంటారు, ఈ సంసార రోగం మనల్ని వదలదు. అందువల్ల మనం చేయాల్సిందేంటి, కొంచెం బయటికి వెళ్ళాలి సంసారం నుంచి. ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎంత టైం వెళ్ళాలి అని అడిగితే అట్లీస్ట్ ఒక రోజైనా పర్వాలేదు. 2 రోజులు వెళ్ళగలిగిన వాళ్ళు 2 రోజులు వెళ్తే మంచిది. వారం రోజులు వెళ్ళగలిగిన వాళ్ళు వారం రోజులు వెళ్తే మంచిది. 1 నెల, 2 నెలలు, ఈవెన్ సంవత్సరం వెళ్ళి దూరంగా వెళ్ళి అందరినీ ఒక్కసారి నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ మీరు మర్చిపోవడానికి ప్రయత్నించి భగవంతుణ్ణే నా సర్వస్వం, ఇదంతా కూడా 3 నాళ్ళ ముచ్చట, నువ్వే శాశ్వతమైన బంధువు అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థిస్తే మనకు ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. అది లభించిన తర్వాత మీరు ఎంతమంది, మీ పిల్లలు, మీ మనవలు ఎంతమందితో ఉండండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అప్పుడు మీరు ఆనందంగా ఉండొచ్చు. కొంచెం కష్టపడాలి అని చెప్తారు. అందుకని నిర్జనవాసం ఎందుకంటే, ఇప్పుడు చూడండి, చిన్న మొక్కలు మనం వేస్తాం. మొక్కలు వేసినప్పుడు మామూలుగా రోడ్డు పైన మొక్కలు వేసామనుకోండి, ఆవులు గేదెలు వచ్చి వాటిని తినేస్తాయి. చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం దాని చుట్టూ కంచె వేస్తాం. కంచె ఎందుకని, ఆ మొక్కను రక్షించడానికి. ఒకవేళ అది పెద్ద చెట్టు అయిపోయింది అనుకోండి, ఏనుగును కట్టినా ఏమవుద్ది, దానికి ఏమీ కాదు. ఆ విధంగా మొట్టమొదటి ఈ యొక్క సంసారంలో మనం ఈ సాధన చేస్తున్నప్పుడు మనం విడిగా బయటికి రావాలి ఈ సంసారం నుంచి. ఈ కామిని కాంచనాల మధ్య ఎంతసేపు ఈ ఆస్తులు అంతస్తులు వీటి మధ్య మనం కూర్చొని ఉంటే ఎన్నటికీ మనకు భగవత్ సాక్షాత్కారం అనేది కలగదు. అందువల్ల చాలా దానికి ప్రాముఖ్యతనిస్తారు శ్రీరామకృష్ణులు. నిర్జనవాసం అనేది చాలా ఇంపార్టెంట్, అది చెప్తారు. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తారు. ఆ చేపలు పడతారు కదా, చెరువుల్లో చేపలు పట్టేటప్పుడు అక్కడ చెరువు గట్టును కూర్చొని మాకు చేపలు కావాలి చేపలు వస్తాయి బయటికి, కాదు కదా. దానికోసం ఏం చేయాలి, మనం గాలాన్ని రెడీ చేసుకోవాలి. దాని చేపకు ఎర వేస్తారు, తర్వాత దానికి తాడు కావాలి, కర్ర కావాలి, వీటన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుని అప్పుడు అక్కడ కూర్చొని మనం అది అందులో వేస్తే కొంతసేపటికి అలజడి అవుతుందట నీళ్ళల్లో.
అంటే చూడండి, మనం సాధన చేస్తే మనకు లోపల నుంచి తెలుస్తుంది భగవంతుని యొక్క చిన్న చిన్న మనకు ఏంటంటారు దాన్ని, చిన్న చిన్న ఎవిడెన్సెస్ అన్నీ కనిపిస్తాయన్నమాట. సూచనలు కనిపిస్తాయి, భగవంతుడు ఉన్నాడు అనడానికి సూచనలు కనిపిస్తాయి. లోపల నుంచి కొంచెం అలజడి అవుతుంది అంటే అప్పుడు మీకు తెలుస్తుంది, చేప ఉంది అక్కడ, నెమ్మదిగా నా గాలానికి పడుతుంది అని చెప్పి వచ్చి మీ దానికి పడిందంటే వెంటనే బయటికి తీసి ఆ చేపను బయటికి తీస్తారు. ఆ విధంగా ఏంటంటే మనం సాధన చేస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క తత్వం కొంచెం కొంచెం మనకి అలవాటు అవుతుంది. అంతేకాని భగవంతుడు నాకు కనిపించాలంటే ఎక్కడ కష్టపడకుండా అది ఎప్పటికీ సాధ్యం కాదు. కొన్ని చెరువుల్లో చూడండి, పైన అంతా కూడా గ్రీన్గా కవర్ అయిపోయి ఉంటాయి. పల్లెటూరులో మనం వెళ్తున్నప్పుడు ఆకులన్నీ కూడా కవర్ అయిపోయి ఉంటాయి. దానిని లోపల నీరు కనిపించాలి అంటే ఎవరైనా నీళ్లు తీసుకోవాలనుకున్నారనుకోండి, వీళ్ళు ఏం చేయాలి, పక్కకు గెంటాలి. ఆ పైన ఉన్నటువంటి ఆకులను వాటిని కూడా పక్కకు గెంటాలి. ఇవన్నీ కూడా శ్రీరామకృష్ణులు చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా పక్కకు గెంటినప్పుడే నీళ్ళు చూస్తున్నారు. ఆయన ఇంటి ముందు కామార్పుకూరులో ఒక చెరువు ఉండేది, పెద్ద చెరువు ఉంది, ఇప్పటికీ ఉంది. దానిలో ఒకరోజు చూస్తున్నారు ఆయన, అక్కడ పైనంతా కూడా అలాగే ఆకుపచ్చగా ఆకులన్నీ కూడా కప్పేసి ఉంది. ఒక అతను వెళ్ళి నీళ్లు తీసుకోవాలని చెప్పి దాన్ని పక్కకు గెంటుతున్నాడు ఆకులన్నింటినీ కూడా. వెంటనే ఆయనకి ఇది స్ట్రైక్ అయిందనమాట. ఈ విధంగా కష్టపడి ఇవన్నీ గెంటితేనే కదా నీళ్లు బయటకు వస్తాయి, అలాగే కష్టపడితేనే భగవంతుని తత్వం మనకు తెలుస్తుందని చెప్పి ఆ ఎగ్జాంపుల్ దీన్ని చెప్తారనమాట ఆయన. మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక ఆయన మంచి ఇంగ్లీష్లో చాలా బాగా రాసేవాడట ఆ రోజుల్లో. వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆ ఇంగ్లీష్లో రాయడం అంటే ఆ రోజుల్లో పెద్ద గొప్ప, ఇంగ్లీష్ రాసేవాడు, ఇంగ్లీష్ మాట్లాడేవాడు అంటే గొప్పగా ఉండేది కదా. అతను అంత చక్కగా ఇంగ్లీష్లో రాస్తున్నాడంటే ఊరికే వచ్చింది అది. అతను ఎవరింట్లోనే పనిచేసేవాడు. ఆ పని చేసేటప్పుడు చాలా కష్టపడి రాత్రి పగలు ఆ ఇంగ్లీష్ నేర్చుకొని ఎలా రాయాలో నేర్చుకొని కష్టపడి తిండి తిప్పలు లేకుండా ఎంతో కష్టపడితే ఈరోజు టకటక అతను ఇంగ్లీష్లో రాసేస్తున్నాడు, ఊరికే వస్తుంది అది. ఏది కావాలన్నా మనం కష్టపడాలి అని చెప్తున్నారు. ఈ బ్రహ్మ సమాజం నుంచి కేశవచంద్రసేన్ వీళ్ళందరూ కూడా శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తూ ఉండేవారు. వాళ్ళు ఒకరోజు ఆయనతో అంటారు, మాది జనక మహారాజు లాంటి పద్ధతి అండి అని చెప్తారనమాట. జనక మహారాజు ఏం చేశారు, ఇటు పక్కన సంసారంలో ఉన్నారు, పెద్ద రాజ్యాన్ని పరిపాలించారు, అటుపక్క జ్ఞానాన్ని కూడా పొందారు ఆయన. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము కూడా సంసారంలోనూ ఉంటాము, జ్ఞానాన్ని పొందుతాము అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, జనక మహారాజులు అయిపోవాలంటే ఇక అంత సులువా మీకు? జనక మహారాజు ఈ రాజు అయ్యే ముందు ఎంత తపస్సు చేశాడు, ఎంత సాధన చేశాడు మీకు ఎవరికి తెలీదు. ఆయన తల క్రిందులుగా పెట్టి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడట. ఎంతో కష్టపడి ఆ స్థితికి వచ్చాడు ఆయన. అంతేగాని మామూలుగా మాట్లాడితేనే అందరూ జనక మహారాజులు అయిపోతారా, అది ఎప్పటికీ కాదు అని చెప్పి శ్రీరామకృష్ణ చెప్పారు. దేనికైనా కూడా కష్టపడాలి. తర్వాత మరొకళ్ళు చెప్తారు, భగవంతుడిని పొందాలి అంటే మనం శాస్త్రాలు బాగా చదవాలి కదండి అంటారు. అంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి, భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి, లేకపోతే ఉపనిషత్తులు చదవాలి, ఇలా అనుకుంటారు అందరూ కూడా. కానీ అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, శాస్త్రాల వల్ల ఏముంది, శాస్త్రాలు కేవలం చదవడం వల్ల మీకు ఏమీ రాదు. శాస్త్రాలు ఎంతవరకు అన్నమాట, అందులో ఏముందో తెలుసుకొని అది సాధన చేసేవరకే, అంతవరకే. ఇంకెంతసేపు శాస్త్రాలను వల్ల వేసి పాండిత్యాలు ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఎప్పుడూ కూడా మనకు భగవత్ సాక్షాత్కారం కలగదు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తారు. అదేమిటంటే, మనకు ఎక్కడి నుంచైనా ఉత్తరం వచ్చిందనుకోండి, ఆ ఉత్తరంలో పలానా వాళ్ళు మీ అమ్మాయో మీ అబ్బాయో మీకు ఏం రాశారంటే, నాకు ఒక 2 కిలోలు 3 కిలోలు మిఠాయిలు చేసి పంపించు, లేకపోతే నాకు ఇన్ని బట్టలు పంపించు, ఇన్ని చీరలు పంపించు అని రాశారు. అందులో అది లెటర్ మీకు ఎక్కడ పడేసుకున్నారు, కనిపించలేదు. మీకు ఒకటే, అయ్యో మా అమ్మాయి రాసిందే, ఇవి తీసుకురమ్మని రాసిందని చెప్పేసి మీ మనసంతా అటే ఉంది. ఎలాగోలాగా ఉత్తరాన్ని మనం కనిపెట్టి అప్పుడు ఆ ఉత్తరంలో ఒకసారి చూసి ఏమేం కావాలి, ఇన్ని 3 కిలోలు స్వీట్ కావాలి, ఇన్ని బట్టలు కావాలి, ఇన్ని చీరలు కావాలి, అది ఒకసారి మనం చూసుకొని ఉత్తరాన్ని బయట పడేస్తాము అని ఏం చేస్తాము, అప్పుడు అవన్నీ కూడా చేయించడానికి, లడ్డూలు ఇవన్నీ చేయించడానికి మనం రెడీ అవుతాం. అలాగే శాస్త్రాల్లో కూడా ఏముందో జస్ట్ ఆ సారం తెలుసుకొని మనం ఏం చేయాలో తెలుసుకొని ఇంకా శాస్త్రాలను పక్కకు పెట్టాలి. జీవితం అంతా కూడా నేను శాస్త్రాలు చదువుతాను, అవన్నీ కంఠస్థం చేస్తాను, వల్లి వేస్తానంటే దానివల్ల ఏమీ లాభం ఉండదు. అలాగే మన సాధన సరిగా చేయకపోతే శాస్త్రాల యొక్క సారం కూడా అర్థం కాదు. ఏం చెప్పాలనుకుంటుంది శాస్త్రం అన్నది కూడా మనకు అర్థం కాదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఎప్పుడు కూడా శ్రీరామకృష్ణులు అంటారు, మునగండి, మునక వేయండి, మీ మనస్సు లోతులు తెలుసుకోవాలి మీరు. అప్పుడు అక్కడ మీకు ఎంత లోపల డిజైర్స్ ఉన్నాయి, మీకు ఈ కామినీ కాంచనాలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి. అంటే ఒక సముద్రంలో కానీ నదిలో కానీ మునక వేసామనుకోండి, అందులో కొన్ని క్రూర జంతువులు ఉండొచ్చు, ముసళ్ళు లాంటివి. అవి మిమ్మల్ని ఏం చేయకూడదంటే మీరు ఏం చేయాలి, ఒక ఒంటికి పసుపు రాసుకుంటే ముసళ్ళు ఏం చేయవట.
అలాగే వివేకము వైరాగ్యము అనే పసుపుని రాసుకోండి. వివేకం అంటే ఏంటి? ఏది మంచి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే స్పృహ మనకు ఉండాలి, అది వివేకం. వైరాగ్యం అంటే ఏదైతే అశాశ్వతమో దాని పట్ల విరక్తి, దాని పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు. ఏదైతే శాశ్వతమో దాని పట్ల అనురక్తి. ఇది ఉన్నప్పుడే ఇవి రెండు ఉండాలండి మన దగ్గర. ఉంటే కానీ మనం భగవంతుని గురించి తెలుసుకోలేము. ఎంతసేపు ప్రపంచంలో మునిగి ఉండగా మనం భగవంతుని గురించి తెలుసుకోలేము. అందువల్ల ఆయన ఏం చెప్తారంటే వివేకము వైరాగ్యము ఇవి రెండు కూడా మనకు ఉండాలి. అప్పుడే మనము ఈ ప్రపంచంలో ఏవైతే మనల్ని లోభపరుస్తున్నాయో వాటి యొక్క వశంలోకి మనం వెళ్లకుండా ఉంటాము. అలాగే శాస్త్రాలను చదవడం వేరు, మనం చదవడం వేరు, వినడం వేరు, తర్వాత చూడడం వేరు. శాస్త్రాల్లో ఏదైతే చెప్పారో ఆ సారాన్ని మనం కేవలం తెలుసుకునే వాళ్ళ ప్రయోజనం లేదు కదా. మనం రుచి చేస్తాను. పాలు ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన. పాలు గురించి వినడం ఒకటి, పాలు గురించి వింటే మీకు పాలు ఏంటని తెలుసు. ఇప్పుడు మీరు పాలను చూడలేదనుకోండి, పాలు ఇలా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయంటే మీకు తెలియదు. పాలను ఒకసారి మీరు నిజంగా చూస్తే అప్పుడు అది ఎలా ఉన్నదని అర్థమవుతుంది. కానీ పాలు తాగారనుకోండి, అప్పుడు దానిలో ఉన్న సారం అంతా మీలోకి వెళ్తుంది. అని పాలను తాగడం కావాలి మనకి, అంతేగాని ఊరికే పాలను వర్ణన చేసి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయంటే మీకు ఏమైనా బలం వస్తుందా? బలం రాదు కదా. అందుకేంటంటే ముందుగా మనం ఏదో విధంగా మనం జ్ఞానలాభాన్ని పొందాలి. ఈ పాలల్లో ఉన్నటువంటి వెన్నను తీసుకొని బయట పెట్టాలి. జ్ఞానలాభం పొందడం అంటే అది ఎప్పుడైతే మీరు బయట పెట్టారో తర్వాత మీరు చక్కగా హాయిగా ఈ ప్రపంచంలో ఉండొచ్చు అనమాట. దానివల్ల మీకు తర్వాత మీకు నష్టపోయేది ఏముండదు. ఎలాగైతే పనసపళ్ళు ఉన్నాయి కదా, పనసపండుని కోసేటప్పుడు ఏం చేస్తాం మనం? చేతికి ఆయిల్ రాసుకుంటాం. ఎందుకని? ఆ జిగురంతా మనకు అంటుకుంటుంది కాబట్టి. అదేవిధంగా జ్ఞానాన్ని మనం పొందితే, ఆ జ్ఞానం అనే తైలాన్ని మనం దగ్గర పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జిగురు మనకు అంటుకోదు అని చెప్తారు శ్రీరామకృష్ణ. మనం ఏ పని చేస్తున్నా ఒక ఎగ్జాంపుల్ మనకు దొరుకుతుందన్నమాట. అలాగే ఒక పెద్ద అరణ్యంలోకి మనం వెళ్ళాలనుకోండి, అరణ్యంలోంచి వెళ్ళాలంటే అక్కడంతా ముళ్ళ దారిని, ఆ ముళ్ళునన్నింటినీ బయటికి తీయాలి. తీసుకుంటూనే వెళ్ళారనుకోండి జీవితం అంతా కూడా. ఆ అరణ్యంలో ఎంతో మార్గం ఉన్నట్టు ముళ్ళని తీసుకుంటూ ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి? దాని బదులు మనం ఏం చేయొచ్చు? చెప్పులు వేసుకుంటే సరిపోతుంది. అవునా కదా? ఈ చెప్పులు అనేది ఈ జ్ఞానము, భక్తి. ఈ జ్ఞానాన్ని, భక్తిని, ప్రపంచాన్ని సరిచేద్దాం, ఎప్పటికైనా ఈ దుఃఖాన్ని అధిగమిద్దాం, ఇంకో దాంట్లోకి వెళ్దాం. జీవితంలో సమస్యలన్నింటినీ మీరు అలా సాల్వ్ చేసుకుంటూనే వెళ్ళడం మీ జీవితం అంతా అయిపోతుంది. అందువల్ల మనం చెప్పులు వేసుకోమని చెప్తారని. చెప్పులు వేసుకోవడం అంటే ఒక్కసారి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్తారు. ఇంకొకటి పరశువేది అంటారు కదా. పరశువేది ఒక లోహం పరశువేదిని స్పర్శిస్తే అది బంగారం కింద మారిపోతుందని అంటారు. ఆ బంగారం కింద మారితే, ఒక లోహం బంగారం కింద మారిందనుకోండి, దానిని తీసుకువెళ్ళి ఒక మట్టిలో పాతి పెట్టారనుకోండి, 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీశారనుకోండి, ఎలా ఉంటుంది? అది బంగారంలానే ఉంటుంది. వేరే లోహం అయితే పాడైపోతుంది, కానీ బంగారంలానే ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఈ భగవంతుని ఒకసారి మనం చేస్తే ఇంక మన జీవితంలో అసలు అది ఆ తత్వం, ఆ జ్ఞానం అన్నది మన దగ్గర ఎప్పుడూ ఉంటుందన్నమాట. అలాగే 2 యాత్రికులు ఒక నగరాన్ని చూడడానికి వెళ్ళారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, పల్లెటూరు నుంచి. కాశీ వెళ్ళారనుకోండి. కాశీ వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్ని మూటాముళ్ళ అన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు పాపం. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రిక్షా తీసుకొని ఆ మూటాముళ్ళ వేసుకొని మళ్ళీ గుడి చూస్తున్నాడు, మళ్ళీ మూటాముళ్ళ సర్దుకొని మళ్ళీ అందులో వేసుకొని మళ్ళీ ఇంకో గుడికి వెళ్తున్నాడు. ఈ లోపల ఇంకొక ఆయన కనిపించాడు, తెలిసిన ఆయనే. హాయిగా చూసుకుంటూ వెళ్తున్నాడు. గుడి తర్వాత గుడి అంటే, ఏంటి నీ మూటాముళ్ళ ఎక్కడ పెట్టావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఇతను చెప్పాడు, నేను ఒక గది అద్దెకి తీసుకున్నాను. అద్దెకి తీసుకొని అందులో నేను మొత్తం మూటాముళ్ళే సర్దుకొని ఇక్కడికి వచ్చి మొత్తం ఊరంతా చూస్తున్నాను అని చెప్తాడు. అది కదా తెలివితేటలు అంటే, అదే కదా. అవన్నీ మోసుకుని వెళ్ళాలి, అన్నీ పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా మోసుకుని వెళ్ళడం తెలివితేటలు కాదు కదా. అదే జ్ఞానలాభం. భగవంతుని మనం పొందితే ఆయన యొక్క ఒక స్థిర నివాసం మనలో ఏర్పరచుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ భారం అనిపించింది. ఈ మూటాముళ్ళే అంటే ఏంటి? సంసారం, ఈ శోకం, దుఃఖం ఇవన్నీ అనమాట. అందుకనే ఆ భగవంతుని అనే ఒక గదిని మనం వెతుక్కోవాలి ఫస్ట్. దాన్ని చేసుకుని అక్కడ అన్ని భారం అంతా అక్కడ పడేసేయండి. అప్పుడు హాయిగా ప్రపంచంలో తిరగండి. చూడండి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీరు ఆలోచిస్తే ఎంత లోతుగా ఉంటాయి శ్రీరామకృష్ణ చెప్పే ఎగ్జాంపుల్స్. ఒక్క ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక ఈ పాల ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ మూటాముళ్ళే సర్దుకోవడం అంటే ఏంటో ఆలోచించండి. దీని వెనుక చెప్పే తత్వం ఒకటే. మీరు ఏంటంటే మనిషిగా పుట్టిన తర్వాత మనం ఈ భక్తిని, జ్ఞానాన్ని పొందాలి. ఈ అల్టిమేట్గా ఈ ప్రపంచంలో ఉన్న సత్యం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా కేవలం వాడి సుఖం దుఃఖం ఇలా మన ప్రారంభ కర్మలో మనం అలా కుట్టుకుపోతూనే ఉంటాం.
ఒకదాని తర్వాత ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి, ఎంతసేపు ఉంటుంది కదా. అందువల్ల ఈ తత్వాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ భక్తిని కొంచెమన్నా మనం తెలుసుకోకుండా మనం ఉంటే కనుక మన జీవితం ఎటు కాకుండా పోతుంది. ఎన్ని రకాల సమస్యలు, శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాల సమస్యలు. కానీ ఆ భగవంతుడు అనే ఆధారాన్ని మనం పట్టుకొని మన ఈ ప్రపంచంలో గిరగిరా తిరగచ్చు, ఎంత తిరిగినా పర్వాలేదు. అది చిన్న అబ్బాయి తిరుగుతూ ఉంటాడు చూడండి, ఒక రాటని కర్రను పట్టుకొని గిరగిర ఎంత గిరగిరా తిరిగినా పడిపోడుగా. అది కూడా శ్రీరామకృష్ణులు ఎగ్జాంపుల్ చెప్తారు. పిల్లలు తిరుగుతూ ఉంటే మామూలుగా తిరిగాడు అనుకోండి, పడిపోతాడు కింద. ఒక ఆధారాన్ని పట్టుకోవాలి జీవితంలో, ఏదైతే శాశ్వతమో. మనం పట్టుకునే ఆధారాలు ఏంటి మన జీవితంలో? మన డబ్బు మీద మనకు నమ్మకం ఎక్కువ, మన భర్త మీద నమ్మకం ఎక్కువ, లేకపోతే పిల్లల మీద నమ్మకం ఎక్కువ, వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని వాళ్ళు కొంచెం అటు ఇటు అయితే అంతే, షాటర్, ఇంకేముండదు. మొత్తం ఏదైతే శాశ్వతమో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఆ శాశ్వతం ఎక్కడో లేదు, బయట లేదు, లోపల ఉంది. దానికోసం మనం కొంచెం సమయం కేటాయించాలి. ఒక్క నిమిషం మిగిలినంతసేపు మీ సంసారంతో ఉన్నాడు, కానీ ఒక్క నిమిషం నాకు ఎవ్వరూ ఆయన చెప్తారు. అది కూడా నేర్పిస్తారు మనకు శ్రీరామకృష్ణులు. మీరు ఎలా ప్రార్థించాలంటే, ఇది ఏది శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, నువ్వు ఒక్కరివే శాశ్వతం, నాకు నీ గురించి నాకు తెలియచేయి, ఇంకా నా మనసు నీ పైకి వెళ్ళేటట్లు నాకు తెలియచేయి అని చెప్పి నిర్జన వాసనలో ఉండాలి. చాలామంది అనుకుంటే అలాంటి సంసారాన్ని వదులుకోవడమా, బంధువులను వదులుకోవాలా చెప్పట్లేదే. భ్రాంతిని వదులుకోండి అంతే. ప్రేమని అందరితో చక్కగా ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇదేది శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానిపైన ఆధారపడి నాకు ఆనందం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడూ జస్ట్ మనం ఏదైనా చేస్తే వెళ్ళిపోయి చూడండి. మొన్న ఇది వచ్చింది కదా, ఇది పెద్ద విపర్యయ ఏంటది, తుఫాన్. ఒక నిమిషంలో అన్నీ ఎగిరిపోతూ ఉండవు. ఏది శాశ్వతం? ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకొని మన సంసారంలో ఉంటే మనకు అది తప్పకుండా ఇది కలుగుతుంది. దీనికి ఒకే ఒక ఉపాయం ఆయన చెప్తారు, ఏంటంటే నామజపంలో మనము దీక్ష తీసుకున్నప్పుడు మనకు మా గురువు దగ్గర మనం ఈ నామం లభిస్తుంది. అందులో బీజమంత్రం ఉంటుంది. ఆ శ్రీరామకృష్ణ ఆ బీజానికి ఎంతో శక్తి ఉంటుంది. ఎందుకు బీజమంత్రం అన్నారు దాన్ని అంటే, ఇప్పుడు మనం చిన్న విత్తనాన్ని మనం మట్టిలో వేసినప్పుడు చాలా మృదువుగా ఉంటుంది ఒక విత్తనం, అవునా కదా? దాని నుంచి వచ్చే మొలక కూడా ఎంత మృదువుగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది. అటువంటి మృదువైన చిన్న మొక్క విత్తనం అంత గట్టి భూమిని తొలుచుకొని బయటకు వస్తుంది, అవునా కదా? అలాగే బీజమంత్రం ఎందుకన్నారంటే, బీజమంత్రానికి ఎంత శక్తి ఉందంటే, ఈ సంసారం ఇంత కరుడు కట్టినట్టు ఈ సంసారాన్ని లోపల నుంచి అది వచ్చి అది భగవంతుని యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకని ఈ నామజపం వల్ల ఏంటంటే అది ఒక ఆధారం. మీకు ఎప్పుడు భగవంతుని తలుచుకోవడం, ఆ నామాన్ని తలుచుకోవడం వల్ల మనకు ఎంతో శక్తి వస్తుంది జీవితంలో. ఈ విధంగా మనం సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్తారనమాట. అందుకని ఎప్పుడు కూడా ఆయన చెప్తారు, కష్టపడాలి, సాధన చేయాలి. అటువంటి శక్తి మనకు శ్రీరామకృష్ణ ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. శ్రీరామకృష్ణార్పణమస్తు.